సరే ఒక 2 నెలల కింద అంటే ఎన్నికల టైం కాబట్టి కట్టలు పైసలు బండ్లలో దొరుకుతుండే. ఇక ఆధారాలు సరిగా ఉన్నోళ్లకు తిరిగిస్తుండే పైసలు. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సుతా టైం ఉంది. కానీ ఇన్నోవా కార్ల మస్తు పైకం దొరికిందుల్లా. మళ్ళీ వీటికి ఆధారాలు సుతలు ఇవ్వట. చూడుర్రి ఏడైందో ముచ్చట. మొన్న ఎన్నికల సమయంలో పైసల కట్టలు బగ్గనే దొరికినాయిగా. ఎన్నికల కోడ్ పెట్టినాక పెద్ద ఎత్తున పైసలు పట్టుకపోవద్దు అని చెప్పిర్రు అధికారులు. అయినా కూడా చాలా మందే దొరికిర్రు. ఇక ఆధారాలు సరిగ్గా ఉన్న వాళ్ళకు తిరిగి వాపస్ ఇచ్చిర్రు పైసలు. సరే అప్పుడంటే ఎన్నికల సమయం అనుకుందాం. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు కూడా టైం ఉంది కదా. మరి ఈ వీడియో చూడుర్రి. వామనే ఏంది ఇన్ని పైసలున్నాయి. వీటిని చూస్తుంటేనే కళ్ళు జిగేలు అంటున్నాయి. మొత్తం 500 రూపాయలు 200 రూపాయల నోట్ల కట్టలే ఉన్నాయి. మరి ఎక్కడివి అరుచుకుందాం పారే. ఇక ముచ్చటేందంటే ఇన్నోవా క్రిస్టా కార్ల తీసుకుపోతున్న 50 లక్షల హవాలా పైసలను పట్టుకున్నారట మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు. నిన్న అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాల టైంలా పైసలు తీసుకుపోతున్న విక్రమ్ అనేటోని అదుపులోకి తీసుకున్నారట మాదాపూర్ పోలీసు వాళ్ళు. వీటికి ఎటువంటి పత్రాలు కూడా లేకుండా మహారాష్ట్రకు తీసుకుపోతున్నాడట. ఇక ఇన్ని పైసలు ఎక్కడివి అని పోలీసు వాళ్ళు గట్టిగా అడిగేటాలకి రియల్ ఎస్టేట్ పైసలు అన్నాడట. మరి ఆధారాలేవి అని అడిగితే బికముఖం వేసుకొని సపోర్ట్ చేయకపోయేటాలకి అదుపులోకి తీసుకున్నారట ఎస్ఓటి పోలీసులు. ఆ విక్రమ్ ని 50 లక్షల రూపాయలు ఆ కార్ ని తీసుకుపోయి రాయదుర్గం పోలీసు వాళ్ళకి అప్పగించారట మాదాపూర్ ఎస్ఓటి పోలీసు వాళ్ళు. ఇక 50 లక్షలను ఐటీ డిపార్ట్మెంట్ కి అప్పగిస్తామని చెప్పిరట రాయదుర్గం పోలీసు వాళ్ళు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట పోలీసులు.